హైదరాబాద్ మణికొండలో కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పబ్లో రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి కోకైన్ డ్రగ్స్ సిటీకి తెప్పించి అమ్మినట్లు తెలుస్తుంది. డీజే గౌరవ్తో డ్రగ్స్ వినియోగదారులు టచ్లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ మణికొండలో కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పబ్లో రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి కోకైన్ డ్రగ్స్ సిటీకి తెప్పించి అమ్మినట్లు తెలుస్తుంది. డీజే గౌరవ్తో డ్రగ్స్ వినియోగదారులు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇక మరిన్ని డీటెయిల్స్ ధనరాజు లైవ్లో అందిస్తారు. ధనరాజు, హైదరాబాద్లోని ఈ కాజాగూడలో ఉన్నటువంటి ది కేవ్ క్లబ్లో నిన్న నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను స్పెషల్ ఆపరేషన్ టీం మెరుపు దాడులు కొనసాగించింది. అయితే ఈ క్లబ్లో చూసినట్టయితే ఇతరకు సంబంధించినటువంటి అంటే మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున మ్యూజికల్ నైట్ పార్టీ తోటి కూడా ఇందులో డ్రగ్ తీసుకుంటున్నట్లుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ క్రమంలోనే నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ టీం దాడులు చేశారు. ఈ క్రమంలోనే మొత్తం 54 మందిని అదుపులోకి తీసుకొని వారిని పరీక్షించగా మొత్తం వాళ్ళలో 25 మందికి పైగా కూడా వీళ్ళు డ్రగ్ తీసుకున్నట్లుగా తేలడం జరిగింది. ఇందులో చూసినట్టయితే గంజాయి, కొకైన్, ఎండిఎం వంటి పదార్థాలను డ్రగ్స్ను వాడినట్లుగా ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటుగాను కొంతమంది విఐపికి సంబంధించినటువంటి పేరు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మొత్తం మీద పట్టుబడ్డ వాళ్ళ అందరిలో చూసినట్టయితే కూడా 30 ఏళ్ళ వయసులోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఈ డీజేకి సంబంధించిన ఆయుబ్తో పాటుగాను గౌరవ్ వీరు ఇద్దరు కూడా గంజాయి, కొకైన్ను గోవా నుంచి తెప్పించుకొని వీళ్ళు వాడుతున్నట్లుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ క్రమంలోనే గోవా టు హైదరాబాద్కు ఉన్నటువంటి లింకులపైన కూడా మొత్తం పోలీసు బృందం ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో మొత్తం ఈ ఎగ్జామిన్కి సంబంధించినటువంటి ఎవరైతే 25 మందికి పట్టుబడ్డారో వాళ్ళను పట్టుకొని కూడా దానికి వెంటనే ల్యాబ్కు టెస్టులు కూడా పంపడం జరిగింది. వారి యొక్క యూరినల్ బ్లడ్ శాంపిల్లను కూడా ఇప్పటికే కలెక్ట్ చేసి వాటన్నిటిపైన కూడా పూర్తి రిపోర్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే ఈ క్లబ్లో వాడినటువంటి గంజాయి కావచ్చు, చెరాసుతో పాటుగాను ఎండిఎం వంటి భారీగా అంటే మిక్స్డ్ సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ను వాడినట్లుగా ఇప్పటికీ పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే గోవా నుంచి ఏ మార్గం గుండా వీళ్లకు ఏ డ్రగ్ పెడ్లర్ల ద్వారా కూడా ఈ క్లబ్కు డ్రగ్ అనేది సప్లై అయింది. అంతేకాకుండా ఈ పబ్కు సంబంధించినటువంటి ఆర్గనైజర్లకు ఈ ముఠాకు సంబంధించినటువంటి ఎలాంటి లింకులు ఉన్నాయి, దీని వెనకాల పబ్కు సంబంధించినటువంటి యాజమాన్యం రోల్ ఏ విధంగా ఉందనే విషయాలపైననే నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ టీం దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే రాయదుర్గంలో ఇప్పటికే పోలీసుల అదుపులో కూడా మొత్తం 25 మందికి పైగా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఇటు రాజేంద్ర నగర్లో కోర్టులో వీళ్లను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక దీనిపైన చూసినట్టయితే ఇప్పటికే ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వము మొత్తం గంజాయి కావచ్చు అదేవిధంగా డ్రగ్స్ను ఉక్కు పాదంతో మొత్తం దీన్ని అరికట్టే విధంగా కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోకు ఫుల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ గంజాయిని పట్టుకున్న వారికి కూడా 2 లక్షల నగదు నజరానను కూడా ఇప్పటికే ఓవైపు ప్రకటించింది. అంతేకాకుండా నార్కోటిక్ బ్యూరోకు కూడా చాలా వరకు వాళ్ళు పెద్ద ఎత్తున గంజాయిని సీజ్ చేసినట్టయితే 2 లక్షల రూపాయలు అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు రివార్డును ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణలోనే ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణగా ఉండాలి, అదేవిధంగా హైదరాబాద్ను కూడా డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలనే యోచనతోటి కూడా మొత్తం నార్కోటిక్ బ్యూరోకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అంతేకాకుండా వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ను కూడా సమకూరుస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి సందీప్ సాండిలకు చెప్పడం జరిగింది. వారికి కావాల్సినటువంటి వాహనాలను కూడా మొత్తం ఫెసిలిటీస్ను కూడా అందివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే నార్కోటిక్ బ్యూరో ఇక వీకెండ్ సంబంధించినటువంటి పబ్బులు క్లబ్లపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి ఈ రకమైనటువంటి దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ పట్టుబడ్డ వాళ్ళంతా చూసినట్టయితే కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో కూడా మొత్తం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే వీకెండ్ పార్టీలు అనగానే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి జాబ్ హోల్డర్లంతా కూడా ఈ పబ్బులు క్లబ్లలో చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువత అంతా కూడా ఈ డ్రగ్ బారిన పడి కూడా చాలా వరకు వారి జీవితాలను
నాశనం చేసుకుంటున్నారు అనేది మాత్రము ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఈ మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి డ్రగ్ బారిన పడుతున్నటువంటి డ్రగ్ పెడ్లర్లను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు గాను నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను స్పెషల్ టీం ఆపరేషన్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే గోవా నుంచి మాత్రమే ఇప్పుడు ఈ ది కేవ్ పబ్కు మాత్రము డ్రగ్ సరఫరా అయినట్లుగాను, అదేవిధంగా ఈ పబ్ డీజేకి సంబంధించినటువంటి నిర్వాహకులైనటువంటి ఆయుబ్తో పాటుగాను గౌరవులు ఇద్దరు కూడా మిక్స్డ్కి సంబంధించినటువంటి డ్రగ్ను వాడారనేది మాత్రం ఇప్పటికీ గుర్తించారు. ఈ క్రమంలోనే మొత్తం డ్రగ్ పెడ్లర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు ఏ రకమైన ఎక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు అనే విషయాలపైననే ప్రధానమైనటువంటి దృష్టి సారించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లో నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను మాదాపూర్ డీసీపీ కూడా ఇదే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పూర్తి విషయాలను కూడా వెల్లడిస్తామని చెప్పారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే మొత్తం ఈ గంజాయికి సంబంధించి కావచ్చు, చెరాసు కావచ్చు, కొకైన్ కావచ్చు, మొత్తం ఈ డ్రగ్ పెడ్లర్లను ఎక్కడికక్కడ కట్టడి చేయాలని మాత్రము ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలోనే నార్కోటిక్ బ్యూరో ఇక మెరుపు దాడులు కొనసాగిస్తూ ఉన్నది. అయితే ఇప్పటివరకు పట్టుబడ్డటువంటి డీజే ఆయుబ్తో పాటు గౌరవులను వీళ్ళను కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే డ్రగ్ పెడ్లర్ల ర్యాకెట్లను పూర్తిగా ఛేదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ది కేవ్ క్లబ్లో చూసినట్టయితే మ్యూజికల్ నైట్ పార్టీ పేరుతోటి మాత్రమే వీళ్ళు ఈ గంజాయికి సంబంధించినటువంటి పార్టీ నిర్వహణ కొనసాగించారు. అయితే మొత్తం ఇప్పటి వరకు పట్టుబడ్డటువంటి 25 నుంచి 27 మంది ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వీళ్ళు డ్రగ్ను ఎంత కన్జ్యూమ్ చేశారు, ఏ పర్సంటేజ్లో కన్జ్యూమ్ చేశారనే విషయాలపైన మొత్తం వారికి సంబంధించినటువంటి యూరినల్ అదేవిధంగా బ్లడ్ శాంపిల్లను ఇప్పటికే సేకరించడం జరిగింది. అందులో చాలా రకాలుగా మిక్స్డ్ సంబంధించినటువంటి గంజాయి, చెరాసు, కొకైన్ వంటి వాటిని కూడా వీళ్ళు మిక్స్డ్గా వాడినట్లుగాను, ఆల్కహాల్లో వాడినట్లుగాను ఇప్పటికే నిర్ధారణ అవ్వడం జరిగింది. అయితే వీటన్నింటిపైన కూడా తీగ లాగితే డొంక కదిలినట్టుగాను ఇప్పుడు ఈ గౌరవ్తో పాటుగాను ఆయుబ్ను ప్రత్యేకంగా కస్టడీ తీసుకునేందుకు గాను మొత్తం పోలీసులు ఆ దిశ కూడా మొత్తం ఇటు రాజేంద్ర నగర్ కోర్టులో వీళ్ళను ప్రవేశపెట్టి కస్టడీ తీసుకునేందుకు గాను మొత్తం యోచనలో ఉన్నారు. అయితే ఈ రాయదుర్గం పరిధిలోను అదేవిధంగా సైబరాబాద్ పరిధిలోను ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్లు ప్రధానంగా ఈ నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ది కేవ్ క్లబ్లో ది నైట్ మ్యూజికల్ పార్టీకి అటెండ్ అయ్యి ఈ రకంగా మొత్తం బుక్ అయిపోయారు. మొత్తానికి నార్కోటిక్ బ్యూరో ఇక వీకెండ్ పార్టీలపైనే ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తుందని తెలుస్తూ ఉంది. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.